హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ? రీసెంట్గా 2 వీక్స్ బ్యాక్ నేను మదీనా స్ట్రీట్ షాపింగ్కి వెళ్ళాను. ఇది మోస్ట్లీ అందరికీ తెలిసే ఉంటుంది, చార్మినార్ దగ్గరలో ఉంటుంది. ఇక్కడ మనకి ఫ్యాబ్రిక్స్ అవన్నీ కొంచెం తక్కువ ప్రైస్లో వస్తాయి. అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ అట్లా చేస్తుంటారు కదా, వాళ్ళంతా ఇక్కడ నుంచి సోర్స్ చేసుకుంటారు ఫ్యాబ్రిక్స్ అవన్నీ. ఇంకా బొటీక్ వాళ్ళు చాలా వరకు ఇక్కడే తీసుకుంటారు. మనకి అన్ని వెరైటీస్లో ఉంటాయి ఫ్యాబ్రిక్స్. మనం బార్గెన్ చేసుకుంటే ఇంకా కొంచెం తక్కువ ప్రైస్కి కూడా ఇస్తారు వాళ్ళు. అండ్ ఇంకోటి ఏంటంటే వీకెండ్స్లో అస్సలు వెళ్ళొద్దు, వెళ్తే వీక్ డేస్లో వెళ్ళండి. మేమైతే వీకెండ్లో వెళ్ళాము, ఫుల్ రష్ ఉన్నారు. ఈవినింగ్ టైంలో వెళ్ళాము అండ్ ఆ రష్లో మీకు అసలు ఏం తీసుకోవాలో అర్థం కాదు, ఫుల్ కన్ఫ్యూజ్ అయిపోతారు. అండ్ బైక్స్కి అట్లా పార్కింగ్ సరిగ్గా ఉండదు, సో చూసుకొని వెళ్ళండి. అండ్ ఈ మధ్య బాగా ట్రెండింగ్ అయింది కదా అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేయడము. ఎక్కువగా ఫ్యాబ్రిక్ సోర్సింగ్ కోసం ఇక్కడికే వస్తారు, కలెక్షన్ బాగుంటుంది అండ్ ఇంకా తక్కువ బడ్జెట్లో అయిపోతుందని చెప్పి. ఇక్కడ ఒక స్టోర్ ఉంది, మదీనా ఫ్యాబ్రిక్స్ వరల్డ్ అని. కలెక్షన్ చాలా బాగుంటాయండి ఇక్కడ. సరే ఒకసారి చూద్దాంలే అని చెప్పి ఫస్ట్ అయితే అక్కడికే వెళ్తున్నాము. ఈ కాంప్లెక్స్ వచ్చేసరికి మనకి అర్బస్ టెక్స్టైల్ స్టోర్ పక్కనే ఉంటుంది. కింద గ్రౌండ్ ఫ్లోర్లో అటు సైడ్ లాస్ట్లో మనకి మదీనా ఫ్యాబ్రిక్ స్టోర్ అయితే ఉంటుంది. ఈ స్టోర్ లొకేషన్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. ఫ్యాబ్రిక్స్ అయితే బాగున్నాయి వీళ్ళ దగ్గర అండ్ కలెక్షన్ కూడా ఎక్కువగా ఉంది. ఎవరైతే ఆఫ్లైన్కి వెళ్ళి కొనుక్కోలేమేమో అనుకునే వాళ్ళకి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది. ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది వీళ్ళకి, నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. మంచి మంచి కలెక్షన్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఈ పింక్ కలర్ ఫ్యాబ్రిక్ చూస్తున్నారు కదా, చాలా బాగుంది. ఇది పర్ మీటర్ 1800 చెప్పారు. నేను పక్కన రిఫరెన్స్ పిక్చర్స్ కూడా పెడతాను, ఆ ఫ్యాబ్రిక్తో మనం ఎలా స్టిచ్ చేయించుకోవచ్చు అని చెప్పి. ఆ ఫ్యాబ్రిక్ అయితే తీసుకోలేదు ఇంకా నేను. నెక్స్ట్ ఇది చూస్తున్నాను, మెరూన్ కలర్ది. ఇది వచ్చేసరికి కోటా ఫ్యాబ్రిక్, చాలా స్మూత్గా ఉంది. దీనిలో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి, డార్క్ పింక్ ఉంది, లైట్ పింక్ ఉంది, ఆరెంజ్ ఉంది. సో నాకు మెరూన్ నచ్చింది, ఇంకా నేను ఇది తీసుకున్నాను. నేను ఆల్రెడీ ఇంతకు ముందు ఒకసారి ఒకటి ఫ్రాక్ మోడల్ నచ్చిందని చెప్పి సేవ్ చేసి పెట్టుకున్నాను. నాకు సేమ్ ఎగ్జాక్ట్గా అదే క్లాత్ దొరికింది ఇక్కడ, ఇంకా అలానే స్టిచ్ చేయించుకుందామని చెప్పి తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ అయితే జార్జెట్లో చూస్తున్నాము. ఈ ఫ్లోరల్ది బాగుంది అనిపించింది అండ్ ఆ ఫ్యాబ్రిక్ కూడా తీసుకున్నాను. అది వచ్చేసరికి పర్ మీటర్ 150 రూపీస్ చెప్పారు, బట్ లాస్ట్లో తగ్గించారు. నేను వీడియో ఎండ్లో చెప్తాను ఏ ఫ్యాబ్రిక్ ఎంత ప్రైస్ పడింది ఆఫ్టర్ డిస్కౌంట్ అండ్ నేను ఎన్ని మీటర్స్ తీసుకున్నాను అని చెప్పి. అండ్ వీళ్ళదే ఆపోజిట్లో ఇంకో స్టోర్ ఉంది, దాంట్లో ఏంటంటే అన్ని లేసెస్ ఇంకా ప్లెయిన్ ఫ్యాబ్రిక్స్, అంటే ప్లెయిన్ శారీస్ ఉంటాయి కదా షేడెడ్వి, ఆ టైప్లో ఉంటాయి అన్నమాట. అండ్ వీళ్ళ దగ్గర కలెక్షన్ అయితే బాగుంది. అండ్ వీళ్ళ స్టోర్ పక్కనే ఒకటి స్టిచ్చింగ్ స్టోర్ కూడా ఉంది, మీరు కావాలనుకుంటే అక్కడే స్టిచ్చింగ్ కూడా ఇచ్చేసేయచ్చు. కాస్ట్ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది అనుకుంటా, నాకు ఐడియా లేదు. ఇక్కడ మనం ఏ స్టోర్లో తీసుకున్నా కూడా బాగా బార్గెన్ చేయాలి, వాళ్ళు చెప్పినంత ప్రైస్కి తీసుకోకూడదు. అండ్ ఇంకా మా ఫ్యాబ్రిక్ షాపింగ్ అయితే అయిపోయింది, స్టార్ట్ అవుతున్నాం ఇంకా. సో నేను ఇప్పుడు ప్రైస్ చెప్తాను. ఆ మెరూన్ కలర్ది వచ్చేసరికి అది 3 మీటర్స్ తీసుకున్నాను నేను. 3 మీటర్స్ కలిపి అది 750 పడింది ప్రైస్. అండ్ ఆ ఫ్లోరల్ జార్జెట్ వచ్చేసరికి వాళ్ళు చెప్పడం 150 రూపీస్ చెప్పారు పర్ మీటర్. నేను 4 మీటర్స్ తీసుకున్నాను, అది 400కి ఇచ్చారు. అండ్ ఇక్కడ బ్లౌజెస్ కనిపించినాయి, సరే చూద్దామని చెప్పి చూస్తున్నాము. చాలా మోడల్స్ వచ్చేసినాయి బ్లౌజెస్ కూడా, అండ్ వీటిలో కూడా మళ్ళీ మగ్గం వర్క్వి కూడా వచ్చినాయి. ఈ కింద వచ్చేసరికి 350 అట్లా చెప్తున్నారు ప్రైస్, కానీ క్వాలిటీ అంతేం బాగాలేదు. అండ్ ఈ పైన వచ్చేసరికి 500 అట్లా చెప్తున్నారు. ఈ ఓగే కొంచెం పర్లేదు అనిపించింది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా మగ్గం వర్క్వి, ఇది నెట్ ఫ్యాబ్రిక్ మీద వర్క్ వచ్చింది. ఇది లైక్ బ్లౌజ్ పీస్ లాగా అనమాట. వీటిలో కూడా కొన్ని అర్థమైపోతున్నాయి కొంచెం చీప్ క్వాలిటీ లాగా, కొన్ని బాగున్నాయి చాలా. మనం ప్రతి శారీకి మగ్గం వర్క్ చేయించుకోవాలంటే కష్టం కదా, సో ఇట్లా తీసేసుకుంటే కొన్నిటికి బెటర్ అనిపించింది. చూసుకొని కొంచెం మంచిది అట్లాగా. ఇవి స్టార్టింగ్ 900 నుంచి 2500 ఆ రేంజ్ వరకు ఉన్నాయి. వీటిలో కూడా చాలా మోడల్స్ వచ్చేసాయి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, అట్లా టేబుల్స్ మీద కూడా పెట్టి అమ్ముతారు ఫ్యాబ్రిక్స్. వీళ్ళ దగ్గర ఇంకా బాగా బార్గెన్ చేయొచ్చు ప్రైజెస్. ఇక్కడ దొరకందంటూ ఏముండదు, అన్నీ హోల్సేల్లో ఉంటాయి. లెహెంగాస్ కానీ డ్రెస్సెస్ కానీ ఇంక ఇట్లా ఫ్యాబ్రిక్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. సో చూసుకొని మంచివి తీసుకోవాలి. శారీ బిజినెస్ చేసేవాళ్ళు, ఇంకా బొటీక్ ఉన్న వాళ్ళు, ఇట్లా చాలామంది వచ్చి తీసుకెళ్తున్నారు ఇక్కడే. మనకి చక్కగా హోల్సేల్ ప్రైజెస్లోనే వస్తాయి బార్గెన్ చేస్తే. అండ్ పక్కనే ఒక షాప్ ఉంటే బ్లౌజెస్ది, ఆ షాప్కి వెళ్ళాము. ఇక్కడ ఈ బ్లౌజెస్ బాగున్నాయి అని చెప్పి చూస్తున్నాను. కాస్ట్ అయితే ఇవి 900 అట్లా ఉన్నాయి, మనం అడిగితే 600కి అట్లా ఇస్తారు. అండ్ ఇవి వచ్చేసరికి ఆర్గాన్జా బ్లౌజెస్ అంట, ఇవి నాకు అంతేం అనిపించలేదు. అండ్ ఎవరైతే ఈ మార్కెట్కి వెళ్ళాలనుకుంటారో వీక్ డేస్లో మార్నింగ్ టైమ్స్లో వెళ్ళండి, 11 నుంచి అట్లా స్టార్ట్ అవ్వండి. రష్ ఉండదు, కొంచెం ప్రశాంతంగా షాపింగ్ చేసుకోవచ్చు. నేను నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు క్లియర్గా అన్నీ కవర్ చేస్తాను విత్ ప్రైజెస్తో.
నేనైతే ఎక్కువగా ఏం ఎక్స్‌ప్లోర్ చేయలేదు. లేట్‌గా స్టార్ట్ అయ్యాము ఇంటి నుండి. సో, అప్పటికే మాకు 7:30 అయిపోయింది టైము. ఇంక స్టార్ట్ అయిపోతున్నాం ఇంటికి. అండ్ అడ్రస్ డీటెయిల్స్ అవన్నీ డిస్క్రిప్షన్ బాక్స్‌లో క్లియర్‌గా మెన్షన్ చేస్తాను. ఒకసారి వెళ్ళి చెక్‌ఔట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ నేను తీసుకున్న ఫ్యాబ్రిక్స్ మీకు నచ్చినాయో లేదో కింద కామెంట్ చేయండి. నా సైడ్ నుండి మీకు ఎలాంటి కాంటెంట్ కావాలో కింద కామెంట్ చేయండి. లైక్ కుకింగ్ రిలేటెడా, ట్రావెల్ రిలేటెడా ఆర్ ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంటా? డెఫినెట్‌గా అయితే నేను ట్రై చేస్తా చేయడానికి. అండ్ లాస్ట్‌లో అయితే ఈ స్టోర్‌కి వచ్చాము. ఇక్కడైతే బ్లౌజెస్ కలెక్షన్ చాలా బాగున్నాయి. ఇక్కడైతే ఫిక్స్డ్ ప్రైస్ అంట, బార్గెన్ చేసుకోవడానికి లేదు. బట్ బ్లౌజెస్ అయితే చాలా బాగున్నాయి కలెక్షన్. అండ్ ఇక్కడైతే లో క్వాలిటీ నుంచి హై క్వాలిటీ దాకా ఉన్నాయి బ్లౌజెస్. మనకి ఎలాంటి బ్లౌజ్ కావాలన్నా కూడా ఉంది. పార్టీ వేర్, ట్రెడిషనల్ వేర్ ఇంకా చాలా ఉన్నాయి. ఈ స్టోర్ వచ్చేసరికి ఎంఏ లేస్ సిల్క్ అండ్ ఫ్యాబ్రిక్స్. అండ్ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.